భయ్యా భయ్యా అయిపోయింది. ఎంత అయింది? 100 రూపాయలు అయింది భయ్యా. ఆగరా. ఏంటి? అదేంటన్నా డబ్బులు అలా విసిరేసావు? మర్యాదగా చేతికి ఇచ్చే. ఇవ్వకపోతే గొంతులో దిగిపోద్ది. అడుక్కున్న వాళ్ళ కనిపిస్తున్నావా? మర్యాదగా చేతికెత్తిచ్చే. అన్నా పోదాంపా. రే ఆగరా. అన్నా ఓ అన్నా అన్నా ఏమైందన్నా? నేను నువ్వే ఊగించుకుంటాండావు. అదేరా, ఈరోజు ఆ పిల్లని చూసినాం కదా. బా ఏం పిల్లరా, చూడగానే బాహుబలిలో బాణంలా గుండెల్లో గుచ్చేసుకుంది. అన్నా ఏందన్నా, మనం చూడని అమ్మాయిలా చూసామా, ఆనందించామా, అప్పటికప్పుడు మర్చిపోయామా. అది కదన్నా మన పాలసీ. ఇదేంటన్నా కొత్తగా? కదా, కరెక్టేరా, కరెక్టే. మనకు మన షెడ్డు, ప్రిపేర్ అయిన బండ్లు, మసిపట్టిన మొఖాలు అవే కదా. అంతేగాని ఈ అమ్మాయిలు మనకు వర్కౌట్ అవ్వలేరా. రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు నిన్నంతా అమ్మాయి వర్కౌట్ కాదని చెప్పి ఈరోజు మళ్ళీ అమ్మాయి కోసం వెతుకుతున్నావు ఏంటన్నా? నాకు అదే అర్థం కావట్లేదురా. ఎంత వద్దు వద్దు అనుకున్నా ఈ గుండె ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి గుంజేసుకుంటుందిరా. అన్నా నిన్నేదో కనిపించిందని రోజు కనబడుతుందా మన పిచ్చి కాకపోతే? అదంతా నాకు తెలియదురా. ఇక్కడ అనిపించింది వచ్చేసిన. మనిషి మాటింటాడు కానీ మనసు మాటినది కదా. సరే అన్న, తను వచ్చినా ఏం చేస్తావు? తన పాటు తను వెళ్ళిపోద్ది, నీ పాటు నువ్వు చూస్తూ ఉంటావు. అంతేగాని మనం ముందుకు వచ్చి ఏమైనా ఆగుద్దా? అన్నా అన్నా అన్నా
ఆగదన్నావు, ఇది ఎప్పుడు తప్పు చెప్పదురా. నాకు ఇప్పుడే తెలిసిందన్నా. ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? బైక్ స్టార్ట్ అవ్వట్లేదండి. అది పెట్రోల్ ఉందేమో చెక్ చేసిరా. అయ్యో, ఇప్పుడే వచ్చే దారిలో పట్టించానండి. ఒక్క నిమిషం సైడ్ స్టాండ్ వేసి మీరు ఒక్కసారి సైడ్ రండి. కరెక్ట్గా ఈ రోజు ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది. ఈ బైక్ ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా? అబ్బే మీరేం కంగారు పడకండి, ఇది చాలా చిన్న విషయం. అమ్మయ్యా. ఏం లేదండి, బ్యాటరీ వీక్ అయిపోయింది, మారిస్తే సెట్ అయిపోతుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అసలే మా హెచ్ఓడి జిడ్డుగాడు, కాస్త లేట్ అయినా సైకో అయిపోతాడు. ఓ సారీ, యాక్చువల్లీ నా పేరు ప్రియా, ఎస్వి కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఏది ఆ కరకంబడి దగ్గర ఉంది ఆ కాలేజా? యా, మీకు తెలుసా? మాకెందుకు తెలియదు, సాయంత్రం అయితే అమ్మాయిలు చూడండి గంటకి ఇక్కడ పోయేది. అర్థమైంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఆ, మెకానిక్ షా. ఓ, మెకానికల్ ఇంజనీరా అనుకున్నా. అందుకే మిషన్ ప్రాబ్లమ్ని ఇట్టే పట్టేశారు. నేను సిఎస్సి బ్రాంచ్. ఓ ఓకే ఓకే, నాకు లేట్ అవుతుంది, వస్తాను. ఒక్క నిమిషం. ఒకవేళ మీకు మళ్ళీ నాతో మాట్లాడాలనిపిస్తే నా ఇన్స్టా ఐడి ప్రియా చంద్రశేఖర్ 2517 మెసేజ్ చేయండి. ఓ, ఏం ఆలోచిస్తానవునా? ఆ పిల్ల పోయేటప్పుడు ఏదో చెప్పిందిరా. ఓ అదే ఇన్స్టాగ్రామ్ నా? అదే నీకు తెలిసినా? అదొక్కటే తెలుసునా. అయ్యా, మరి ఇంకెట్రా? మౌడు ఒకడు ఉన్నాన్నా. ఎవడురా ఓడా? ఈడేనా? భయ్యా నీకు ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసా? తెలుసా? నీ ఫోన్ ఏంటి? నీ ఫోన్ టీ. నీ పేరేంటి? అర్జున్. యాటిట్యూడ్ కబాబ్ అర్జున్. నా పేరు అది కాదే. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు పడాలంటే అట్లే పెట్టాలి. సర్లే ఏదో ఒకటి. నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రెడీ. ఇక నుంచి ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు. వచ్చింది. వచ్చో చూడు చూడు. ఓ వెయిట్ చూడు ఇంకోసారి. ఉండు నేను చెప్తా. ఏమంటా? చూడు నేను చెప్తా. ఉండు ఓకే. హలో. అర్రే ఆ పిల్ల మెసేజ్ చేసిందిరా, కొంచెం చూసి చెప్పరా.
ఏ టైం 12 అయిందిరా, ప్రశాంతంగా పడుకోనిరా. అలా అనద్దురా, కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయరా. సర్లే, మెసేజ్ ఫార్వర్డ్ చేయి. ఆ, రేయ్, నన్ను ఊరికే దెబ్బకురా బాబు. నీకు మెసేజ్ పెట్టేది రాకపోతే కన్నా ఇదిగో వాయిస్ రికార్డింగ్ బటన్, ఇలా పట్టుకుంటే నువ్వు మాట్లాడిన తనకు వెళ్తుంది. ఆ, తను కూడా నీకు అలానే పెట్టమ్మా, ఆ, సరేనా? సరే. ఏంటి ఏదో వింత ప్లేస్కి వచ్చినట్టు అలా చూస్తున్నావు? అంటే ఎప్పుడు పార్క్ వచ్చినా జంటలు చూసి కుళ్ళుకోవడమే, కానీ ఇలా ఏ రోజు అమ్మాయితో వచ్చింది లేదు. నిజమా? నేను చూస్తే అలా అనిపించట్లేదే. అరే అమ్మ మీదొట్టు, నేను అమ్మాయిలు కలిసేది కాదు కదా, కనీసం వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా తక్కువ. మెకానికల్ బ్రాంచ్ కదా, పాప మీ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు తక్కువగానే ఉంటారులే. అవును, అయినా నువ్వేంటి ప్రతిసారి వాయిస్ మెసేజ్లే పంపిస్తావు? అది ఎందుకంటే నేను ప్రతిసారి వాయిస్ మెసేజ్లు చెక్ చేయలేను, సో ఇక్కడ నుండి టెక్స్ట్ చేయి. నాకు తెలీదు. ఏం తెలీదు? నాకు ఈ చాటింగ్లంతా తెలీదు, ఎందుకంటే నేనేం చదువుకోలేదు. ఏంటి? నువ్వు అనుకున్నట్టు నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, మెకానిక్ షాప్లో పనిచేస్తాను. నీకు ఈ విషయం ఆ రోజే చెప్పా, కానీ నువ్వే వేరేలా అర్థం చేసుకున్నావు. నేనేమో నీ వాళ్ళకని చూసి మెకానికల్ ఇంజనీర్ అనుకున్నా. కనీసం నువ్వైనా నేను అనుకున్న తప్ప నేను రోజులు ఎందుకు చెప్పలేదు? నేను చెప్దామని అనుకున్నాను, అయినా ఆ రోజు తర్వాత నేను కలిసింది ఈ రోజే కదా. అబ్బా తప్పు చేసినావన్నా, నిజం అప్పుడే చెప్పుకుని ఉండాల్సింది. నాకు అదే అనిపిస్తుందిరా, కానీ ఇప్పుడు చెప్పడమే మంచిదయ్యింది. దగ్గర చెప్పుకుంటే ఎక్కువ బాధపడాలి. నువ్వు మరీ అన్నా ఎట్నా తెలుస్తుందా? నువ్వు మెకానిక్ షాప్లో పని చేస్తాను, బండి వేసుకుని వచ్చి చూస్తావా ఏమే? అన్నా ఇదేనా మీ షెడ్? అవును. నీ మొబైల్ ఇవ్వు. ఇది నా నెంబర్. ఇక నుండి నీకు నాతో మాట్లాడాలనిపిస్తే చాటింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కాల్ చేయి.
హలో ప్రియా, చెప్పు అర్జున్. ఎక్కడున్నావు? నేను పార్టీలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. బాయ్ 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 బాయ్. ఓకే, సరే సరే, బాయ్ బాయ్, జాగ్రత్త. ఏమైంది బాబు? అంకుల్, అది తను డ్రింక్ చేసింది. తల పగిలిపోతుంది. ఏమైంది? తలనొప్పా? నైట్ ఫుల్గా డ్రింక్ చేశాను. ఏంటి, నువ్వు తాగుతావా? ఫస్ట్ టైం బాబు, చెప్పాగా నైట్ పార్టీ అని. తల పగిలిపోతుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి, తాగండి, మెల్లగా తగ్గిపోతుంది. అదంతేలేండి, ఏం కాదు, సెట్ అయిపోతుంది. అవును, ఏ బ్రాండ్ తాగావు? ఏమో తెలీదు, వోడ్కా విస్కీ అన్నీ మిక్స్ చేసి కొట్టేశా. అమ్మని, గజ తాగుబోతులా ఉన్నవే. ఏదో సరదాకి ఒక పెక్తో స్టార్ట్ చేశా. 1 2 అయింది, 2 3 అయింది. ఎందుకు అవ్వదు? అవుతుంది అవుతుంది. అవును, నువ్వు తాగుతావా? తాగుతాను, కానీ మీలా కాస్ట్లీ బ్రాండ్లు కాదు. చీప్ నా కొడుకుని కదా. ఏంటా మాటలు? నువ్వేం చీప్ కాదు. అలా అయితే నీతో ఎందుకుంటాను చెప్పు. ఇప్పుడు ఉంటావు, కానీ జీవితాంతం ఉండవు కదా. ఎందుకుండనబ్బా, నేను అలా మధ్యలో వదిలేసే టైప్ కాదు. వదిలేయక నన్ను పెళ్లి చేసుకుని నాతో ఉంటావా ఏంటి? అంటే ఎలా చెప్పాలో తెలియలేదు. నిన్ను చూసినప్పుడే చాలా నచ్చేసినావు. నీతో మాట్లాడిన ప్రతి మాట, నీతో ఉన్న ప్రతి నిమిషం పదే పదే గుర్తు చేసుకుంటూ పిచ్చినా ఇలా నాలో నేనే నవ్వేసుకుంటూ ఉంటా. ఈ ప్రేమ గీమా నాకు తెలీదు. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుని ఎంత కష్టమైనా పడి నిన్ను మాత్రం జీవితాంతం కష్టపెట్టకుండా చూసుకుంటా. ప్రియా, అన్నా సుత్తెత్తి అన్నా. అన్నా అన్నా ప్రియా,
చూసావుగా, తనే నాకు కాబోయే హస్బెండ్. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అసలు ఎందుకు వస్తారా బాబు మా లైఫ్లోకి? వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండకుండా ప్రేమ అని చెప్పి క్లారిటీతో ఉన్న లైఫ్ని కన్ఫ్యూజన్లో పడేస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పాక నిన్ను ఎలా ఫేస్ చేయాలో, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అసలు అర్థం కాలేదు. ఎవడో రోడ్ సైడ్ మెకానిక్ సడన్గా ఒకరోజు వచ్చి ప్రపోజ్ చేస్తే వాడి పాపాన్ని వాడు పోనీ అని వదిలేయక ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు కూడా నాకు నచ్చావు కాబట్టి. కానీ ఇప్పుడు ఎంత ఇష్టపడ్డా వేస్టే. ఇట్స్ టూ లేట్. నేనేం చేయలేను. మీకు పెళ్ళి కుదిరింది కానీ ఇంకా పెళ్ళి చేసుకోలేదు కదండి. మనమిద్దరం పెళ్ళి చేసుకుందామండి. భయం వేస్తుందండి. నా ప్రేమ విషయం మీతో చెప్పడం లేట్ అయింది, కానీ ఇప్పుడు పెళ్లి విషయం లేట్ చేస్తే మీరు ఎక్కడ జీవితాంతం దూరం అయిపోతారేమో అని భయం వేస్తుందండి. ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్టో తప్పో కూడా నాకు తెలియదండి. ఇక్కడ అనిపించింది అడిగేశా. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే మీరు ఆనందంగా ఉంటారో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని జీవితాంతం ఆనందంగా చూసుకుంటా. ఎందుకంటే మాలాంటి ఆర్డినరీ అబ్బాయిలకి మీలాంటి అమ్మాయిలు దేవతల్లా కనిపిస్తారండి. నా కోసం ఈ విషయం ఒక్కసారి ఆలోచించండి. థింక్ చేశాను అర్జున్. నాకు కూడా నువ్వు కావాలనిపిస్తుంది, కానీ ఎందుకో చాలా భయమేస్తుంది. మీరేం భయపడకండి, ఏం జరిగినా నేను చూసుకుంటా. నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాను. నువ్వు అన్నీ అరేంజ్ చేసుకో. అన్నా, పంతులతో మాట్లాడేసావా? అంత రెడీయా? అంతా రెడీ అన్న. అమ్మాయి రావడం లేటు. ఇంత పొద్దున్నే ఎక్కడికమ్మా బయలుదేరావు? నాన్న, అది ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉంది, అందుకే ఫాస్ట్గా వెళ్తున్నా. కన్న తండ్రి దగ్గరే నిజాలు దాచేంత ఎదిగిపోయావమ్మా. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? దిక్కులేని దానిలా దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నా కూతురికేం పట్టలేదు. ఆ అబ్బాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడతా. నాన్న, ఐఎమ్ సో సారీ నాన్న. టైం అవుతుందన్న, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి. వస్తున్నట్టుందిరా, లిఫ్ట్ చేయట్లేదు.
ఏమైంది డాక్టర్? షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఐఎమ్ సారీ అంకుల్, ఆ రోజు పార్టీలో ఫ్లోలో అలా జరిగిపోయింది. అమ్మ ప్రియా, ఏమైందన్నా ఇంకా రాలేదా? స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ప్రియా, బాగా హెడ్ఏక్గా ఉంది, కాఫీ పెడతావా? నేనేం నీకు పని మనిషిని కాదు, నువ్వే వెళ్ళి పెట్టుకో. ఏమైంది ప్రియా? నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్న రోజే నన్ను ముట్టుకునే అర్హత కోల్పోయావు. మనిద్దరికి ఇప్పుడు పెళ్ళయింది. పెళ్లి చేసుకుని నా గదిలోకి వచ్చినంత ఈజీ కాదు నా గుండెల్లోకి రావడం. ఇక్కడున్నావా? యునో, నాకు ప్రమోషన్ ముట్టుకోకుండా మాట్లాడలేవా? ఎందుకంత చిరాకు? నేను నీ మొగుడినే కదా. తాళి కడితే మొగుడు మాత్రమే అవ్వగలవు, కానీ అమ్మాయి మనసు గెలిచినప్పుడే మగాడి అవ్వగలవు. మరెందుకు నాతో అడ్జస్ట్ అయ్యి బతకడం? డివోర్స్ ఇచ్చి నీ బతుకు నువ్వు బతకచ్చుగా. నన్ను ప్రెగ్నెంట్ చేసి నా జీవితాన్ని నాశనం చేసినట్టు నీకు డివోర్స్ ఇచ్చి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయలేను. నువ్వు అసలు ప్రెగ్నెంటే కాదు. ఏంటి ఏమన్నావు? అవును, నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అబద్ధం చెప్పాను, అంతే తప్ప నువ్వు అనుకుంటే ఆ రోజేం జరగలేదు. ఛీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే ఈ విషయం మా నాన్నతో చెప్తాను. ఈ మొత్తం స్టోరీలో నేను విలను అనుకుంటున్నావా?
ఇదంతా ప్లాన్ చేసిందే మీ నాన్న. బాబు అభి, నువ్వు నాకు సాయం చేయి బాబు. నువ్వు తినే ఫుడ్లో మొత్తం మంది కలిపింది మీ నాన్నే, డాక్టర్ దగ్గర నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పించింది మీ నాన్నే, మన ఇద్దరికి పెళ్ళయ్యేలా చేసింది మీ నాన్నే. ఐఎమ్ సారీ ప్రియా. పెళ్ళైపోతే అంతా సర్దుకుంటుంది, అందరమ్మాయిలాగే నువ్వు కూడా అడ్జస్ట్ అయ్యి బతికేస్తావు అనుకున్నా. కానీ ప్రేమ లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం నరకం అని నిన్ను పెళ్లి చేసుకున్నాకే అర్థమైంది. కలిసుంటూ బాధపడ్డం కన్నా విడిపోయి సంతోషంగా ఉండడమే మంచిది. వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నాను, తన దగ్గరికి వెళ్ళిపో. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తా. నా కోసం వస్తామని తెలుసు ప్రియా. ప్రియా, I'm sorry. I'm so sorry.